పైనాపిల్ హల్వా. ఇప్పుడు ఫస్ట్ బౌల్ పెట్టుకున్నాను. ఈ బౌల్ పెట్టకూడదు, ఈ బౌల్ అదే సారీ. ఏం నేర్చుకున్నావు? పెట్టాక లైట్ చేయమంది మా మమ్మీ. నిజమేనా? నిజంగా. ఫస్ట్ విల్ గో విత్ గీ. ఓకే, సో ఇప్పుడు గీలో ఈ రవ్వ వేసేసుకోవాలన్నమాట. రవ్వ వేసుకున్న తర్వాత ఇది కొంచెం రెడ్గా అయ్యే వరకు మనం దాన్ని వదిలేసి, ఈ లోపల నాకు అదేమని ఇస్తే గరిట. సో ఇప్పుడు దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఓకే, ఏం రవ్వ అది? ఇడ్లీ రవ్వ. కన్ఫ్యూజ్ అవుతాడేమో. కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ ఇంటి నుంచి ప్యాకెట్ తెచ్చేసుకున్నా, మళ్ళీ పేరు మర్చిపోతావని చెప్పి. ఇప్పుడు పని చేద్దాం, ఇందులో కొంచెం షుగర్ వేసుకుందాం. ఓకే, షుగర్ ఎంత కావాలి అన్నది మన ఇంట్లోనే డయాబెటిక్ పేషెంట్స్ని అందరినీ గుర్తుపెట్టుకొని పాపం వాళ్ళు కూడా తినేటట్టు మనం చేసేది ఎప్పుడు ఒకసారి కాబట్టి. ఇప్పటివరకు అయితే 2 ఇంగ్రీడియంట్స్ వేసాడు. ఓకే, ఫైనల్ మూడురా, నెయ్యి, రవ్వ, షుగర్, 3 ఇంగ్రీడియంట్స్. ఒకసారి ఆగు, మన దగ్గర ఉన్నాయి 6. నువ్వు అందరూ మర్చిపోతే ఎట్లా? ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఎందుకు తెలుసా? వాటర్ అలా ఎవాపరేట్ అయిపోతాయి కదా. ఇందులో మన దగ్గర 2 డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. కాజు, కిస్మిస్. దీనికి పైనాపిల్ అలాగే డన్. వేసామంటారా? వేసాయి. ఇది ఆపేసి ప్రాపర్గా కలిపేస్తే ఇది అయిపోయినట్టుంది. దీన్ని ఇందాక నువ్వు బౌల్ ఇటు అందులో వేసావు. ఓకే, న్యూ ఇయర్ స్పెషల్ పైనాపిల్ హల్వా. ఇప్పుడు ఇందులో ఒక పని చేద్దాం, గార్నిష్ చేద్దాం. కాదు, లాస్ట్లో ఎందుకు వేస్తున్నా మర్చిపోయావు కదా. కాదు డెకరేషన్.